హలో అందరికి, నేను మీ సాయి కృష్ణ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం కాంపోనెంట్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాము. ఈ వీడియో నుండి నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. ఏంటి అంటే ఫస్ట్ మనము కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం. దాని తర్వాత ఏం చేద్దామంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టాపిక్ నుండి మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఈ రోజు టాపిక్, ఆ పర్టికులర్ టాపిక్ నుండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చు ఇంటర్వ్యూస్ లో అనేది నేర్చుకుందాం. ఓకే, అవి కొంచెం రివైజ్ చేద్దాం, ఆన్సర్స్ ఎట్లా చెప్పొచ్చు అనేది. ఓకే, దాని తర్వాత ఏం చేద్దాం అంటే మినీ అసైన్మెంట్స్, కొన్ని మినీ అసైన్మెంట్స్ ఇస్తాను. ఆ మినీ అసైన్మెంట్స్ ని నువ్వు కంప్లీట్ చేయి, అంటే పాజ్ చేసి ఆ మినీ అసైన్మెంట్ కంప్లీట్ చేయి. సో ఇట్లా ఏమవుతుంది అంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటావు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకుంటావు, అండ్ మినీ అసైన్మెంట్స్ ప్రాక్టికల్ వే కూడా ప్రాక్టికల్ లో ప్రాక్టీస్ చేస్తావు. సో ఇట్లా నీకు ఈ కోర్స్ అనేది ఇంత స్ట్రక్చర్డ్ గా చాలా ఇన్ డెప్త్ గా ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నువ్వు ఒకటే ఏం చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేసి, సో దట్ నెక్స్ట్ వీడియోస్ కూడా నీకు వస్తూ ఉంటాయి. ఫ్యూచర్ లో అయినా నీకు ఎప్పుడైనా అవసరం పట్టొచ్చు, ఇప్పుడనే కాదు ఫ్యూచర్ లో అయినా ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది. ఓకే, యా. సో ఈ రోజు మనము కాంపోనెంట్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకే, కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అంటాం. కాంపోనెంట్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఎందుకు అంటే కాంపోనెంట్స్ అనేవి లేకపోతే మనం ఏం చేయలేం రియాక్ట్ జేఎస్ లో. సో ప్రతిదీ కాంపోనెంట్ రియాక్ట్ జేఎస్ లో. నువ్వు ఒక చిన్న కోడ్ రాయాలనుకో, దానికి కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని యూఏలో రెండర్ చేస్తాం. ఓకే, సో నువ్వు ఏది రాయాలన్నా కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తావు, కాంపోనెంట్స్ లోపలనే రాస్తావు కూడా. అందుకని దాన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అంటాం. ఓకే, అండ్ ఈచ్ కాంపోనెంట్ విల్ రిప్రజెంట్ స్మాలర్ పార్ట్ ఆఫ్ ద యూఐ అంటాం. ఏంటి అంటే ప్రతి కాంపోనెంట్ ఒక చిన్న పార్ట్, ఒక యూఐ లో నీకు ఏదైతే యూఐ కనిపిస్తుంది కదా, ఆ యూఐ లో నీ వెబ్సైట్ కనిపిస్తుంది కదా నీకు బ్రౌజర్ లో, ఆ వెబ్సైట్ లో ప్రతి చిన్న పార్ట్ ఒక కాంపోనెంట్. ఓకే, స్మాలర్ పార్ట్ ఆఫ్ ద యూఐ అంటాం. స్మాలర్ పార్ట్ ఆఫ్ యూఐ అది ఎందుకు అంటామంటే, ఇప్పుడు చూడు, లెట్ us సే ఇది ఒక అప్లికేషన్, ఇది ఒక వెబ్ అప్లికేషన్. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అయితే నువ్వు ఏదైతే కనిపిస్తుందో నీకు బ్రౌజర్ లో, అది యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇందులో ఈ అప్లికేషన్ లో నా దగ్గర ఒక హెడర్ ఉంది. హెడర్ అనేది ఒక కాంపోనెంట్, ఫుటర్ అనేది ఉంది. ఓకే, ఫుటర్ అనేది ఒక కాంపోనెంట్. నాకు ఒక సైడ్ నావ్ ఉంది, పక్కకు ఉంటది కదా, ఇది సైడ్ నావ్, దీని అంటారు సైడ్ నావ్ అని. ఈ సైడ్ నావ్ ఒక కాంపోనెంట్. మళ్ళీ సైడ్ నావ్ లోపల నాకు ఎకార్డియన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎకార్డియన్ అనేది ఒక కాంపోనెంట్. నాకు బటన్ ఉంది, బటన్ కూడా ఒక కాంపోనెంట్, రియూజబుల్ కాంపోనెంట్. అండ్ డ్రాప్ డౌన్ ఉంది, సో ఈ డ్రాప్ డౌన్ ఒక రియూజబుల్ కాంపోనెంట్. సో నువ్వు UI లో కనబడేది ప్రతిదీ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి నువ్వు క్రియేట్ చేస్తావు. ఓకే, సో ఇది స్మాలర్ పార్ట్. ఈచ్ పార్ట్ అనేది, ఈచ్ ఎవ్రీథింగ్ నువ్వు ఏది చూస్తున్నావో అది ఒక స్మాలర్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్, అంటే స్మాలర్ కాంపోనెంట్ అది. సో హెడర్ అనేది స్మాలర్ పార్ట్ ఆఫ్ ది యూఐ, ఎకార్డియన్ అనేది స్మాలర్ పార్ట్, సైడ్ నావ్ అనేది స్మాలర్ పార్ట్, బటన్ అనేది, డ్రాప్ డౌన్ అనేది, ఫుటర్ అనేది, ప్రతిదీ స్మాలర్ పార్ట్ ఆఫ్ ది, అంటే చిన్న చిన్న పార్ట్స్ అవి. సో ఆ చిన్న చిన్న పార్ట్స్ అన్ని కలుపుకొని మనం ఎంటైర్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాము. అందుకనే దాన్ని ఏమంటారు తెలుసా, దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ as స్మాలర్ పార్ట్స్ ఆఫ్ ద యూఐ అని అంటాము. ఓకే, సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ కంబైన్ టుగెదర్ గా ఏం చేస్తాయంటే, ఇవన్నీ కంబైన్ చేస్తే మనకు ఒక పెద్ద రియాక్ట్ చేసే అప్లికేషన్ క్రియేట్ అవుతుంది, పెద్ద యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది కాంపోనెంట్స్ అంటే. సో ఎప్పుడైనా ఎవరైనా నిన్ను కాంపోనెంట్స్ అంటే ఏంటి అన్నది అనుకో, నువ్వు టూ థింగ్స్ చెప్పు. కాంపోనెంట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ రియాక్ట్ చేసే అప్లికేషన్. వితౌట్ కాంపోనెంట్స్ నేనేం చేయలేను రియాక్ట్ చేసే అప్లికేషన్ లో. ఏది రాయాలన్నా నేను కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని దానిలో కోడ్ రాసి యూఐలో రెండర్ చేస్తా. అండ్ ఈచ్ కాంపోనెంట్ ఒక స్మాలర్ పార్ట్ ఆఫ్ ది యూఐ, అండ్ ఆల్ ఈ కాంపోనెంట్స్ అన్ని కలిపి ఒక లార్జర్ యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తాయి అని చెప్పి అంతే. ఓకే, సో ప్రతి కాంపోనెంట్ లో మనకు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి భయ్య. సో ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే యూఐ, స్టేట్ అండ్ లాజిక్. సో 3 పార్ట్స్ ఉంటాయి, మెయిన్ థింగ్స్ అది. సో ఈ ప్రతి కాంపోనెంట్ 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే యూఐ పార్ట్. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే లాజిక్ పార్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్. సో ఈ 3 పార్ట్స్ ఏంటి అనేది మనం ప్రాక్టికల్ గా ఒక శాంపుల్ కోడ్ రాద్దాము, అప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. శాంపుల్ కోడ్ నువ్వు అంతా పట్టించుకునే అవసరం లేదు, ఎందుకంటే నీకు ఈ స్టేట్ అండ్ స్టేట్ ఎట్లా యూజ్ చేస్తారు, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎట్లా యూజ్ చేస్తారు అనేది నీకు తెలియదు కదా. సో శాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాద్దాము, అంతా గుర్తుపెట్టుకోక అంతా. ఓకే, నార్మల్ గా చూడు అంతే. సో ఇందులో నీకు
స్టేట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అవన్నీ యూజ్ చేస్తా. కానీ నువ్వు అంత గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ లో మనము ఈ స్టేట్ అంటే ఏంది, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంది కంప్లీట్ ఇన్ డెప్త్ గా నేర్చుకున్నప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 3 పార్ట్స్ ఏంది, యూఐ, స్టేట్, లాజిక్ అంటే ఏంది అనేది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను అంతే నీకు. ఓకే, ఇది కాంపోనెంట్, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్. అసలు కాంపోనెంట్ టైప్స్ ఏంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా నేను ఒక 2 బటన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇది రియాక్ట్ ఫ్రాగ్మెంట్, నేను నేర్చుకున్నావు కదా, సో అది రియాక్ట్ ఫ్రాగ్మెంట్. సో నా దగ్గర ఒక 2 బటన్స్ ఉన్నాయి, ఒకటేమో ఇంక్రిమెంట్ బటన్, ఇంకోటేమో డిక్రిమెంట్ బటన్. ఓకే, ఇదేమో డిక్రిమెంట్ బటన్ అండ్ ఇంకొకటేమో ఇంక్రిమెంట్ బటన్. ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేస్తాడో నేను కౌంట్ ని ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడైతే యూజర్ డిక్రిమెంట్ బటన్ ని క్లిక్ చేస్తాడో నేను కౌంట్ ని డిక్రీజ్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ నాకేముండాలి, ఒక స్టేట్ అనేది ఉండాలి, ఒక వేరియబుల్ లో నేను డేటాని స్టోర్ చేసుకుంటా, ఆ కౌంట్ వాల్యూని స్టోర్ చేసుకుంటా, దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఆర్ బెటర్ నీకు అర్థమయ్యేందుకు కౌంట్ అని పెడుతున్నా ఇక్కడ, సెట్ కౌంట్. ఇది ఏంటి అనేది మనం కంప్లీట్ గా తర్వాత చూద్దాము, బట్ సింపుల్ గా చెప్పడానికి చూస్తున్నాను. ఓకే, యూజ్ స్టేట్ అనేది క్రియేట్ చేసుకుని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నా. నౌ ఈ కౌంట్ వాల్యూని నీకు డిస్ప్లే చేస్తా, ఈ 2 బటన్స్ మధ్యలో నేను కౌంట్ వాల్యూని డిస్ప్లే చేస్తా. కౌంట్ అనేది డైనమిక్ వాల్యూ కదా, సో చూసినావా నేను మనం నేర్చుకున్నాం కదా JSX లో డైనమిక్ వాల్యూస్ ఎట్లా చూపిస్తాము, బై యూజింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని నేను డైనమిక్ వాల్యూ, కౌంట్ వాల్యూని చూపిస్తున్నా అంతే. ఓకే, ఇట్లా చిన్న చిన్న నేర్చుకో అంతే. ఓకే, ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అని ఉంది. సో ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అని యూజ్ చేసుకొని నేను ఈవెంట్ హ్యాండిల్ పర్ఫామ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఇంక్రిమెంట్ ని క్లిక్ చేశాడో నేను అప్పుడు ఆ కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. దానికి నేను ఏం చేస్తా అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఓకే, హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడు, నేను ఇప్పుడు ఏం చేయాలి, యూజర్ క్లిక్ చేసినప్పుడు నేను కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇంక్రిమెంట్ చేస్తా, ఇప్పుడు కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా అంతే. సో దీన్ని, ఈ హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ని నేను ఆన్ క్లిక్ చేసినప్పుడు, అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కాల్ చేస్తున్నా. ఓకే, నౌ ఇప్పుడు యూజర్ డిక్రిమెంట్ బటన్ క్లిక్ చేస్తున్నా అనుకో, అప్పుడు నేను ఏం చేస్తా, హ్యాండిల్ డిక్రిమెంట్ అని ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తా. హ్యాండిల్ డిక్రిమెంట్ ఇది ఈక్వల్ టు ఇట్లా అని చెప్పి ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, సెట్ కౌంట్ అనేది కౌంట్ -1 తోటి మైనస్ చేస్తాం. ఓకే, సో ఈ హ్యాండిల్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ నేను కాల్ చేస్తున్నా అంతే. ఓకే, సో ఇది మన కౌంటర్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు కొంచెం అర్థం కాకపోతే తర్వాత వెయిట్ చేయి, ఇప్పుడు ఏమవుతుంది అర్థమైందంటే ఇంకా ఫైన్, వెల్ అండ్ గుడ్. ఓకే, ఇక్కడ చూడు, నేను ఒక ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేసిన, ఒక ఇంక్రిమెంట్ బటన్ క్రియేట్ చేసిన అండ్ డిక్రిమెంట్ బటన్ క్రియేట్ చేసిన. యూజర్ ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, యూజర్ డిక్రిమెంట్ బటన్ క్లిక్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ డిక్రీజ్ అయింది. సో ఇట్లా ఇంత సింపుల్ వేగా మనం కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ రియాక్ట్ జేఎస్ లో. ఓకే, సో ఇందులో నేను ఏం చెప్పిన 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ యూఐ పార్ట్, సెకండ్ వన్ వచ్చేది లాజిక్ పార్ట్, థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్ పార్ట్. ఓకే, ఈ 3 పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ లో అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి యూఐ పార్ట్ కదా, ఈ యూఐ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడు, ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఏదైతే రాస్తావో అది నీకు JSX, ఆ JSX అనేది మన బ్రౌజర్ లో కనిపిస్తుంది. సో బ్రౌజర్ లో కనిపిస్తుంది అంటే ఏంటిది, అది యూజర్ ఇంటర్ఫేస్, యూఐ పార్ట్ అది. ఓకే, సో ఏదైతే నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ లో రాస్తావో, రిటర్న్ లోపల రాస్తావో అదంతా యూఐ పార్ట్. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ అవర్ యూజర్ ఇప్పుడు ఒక ఇంక్రిమెంట్ బటన్ క్లిక్ చేసిండు, ఆ డిక్రిమెంట్ బటన్ క్లిక్ చేసిండు, సో దానికి నేను ఏం చేస్తున్నా, కౌంట్ అనే దాన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నా. సో ఈ కౌంట్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక ఏదైనా కావాలి, ఒక స్టేట్ అనేది కావాలి, కాంపోనెంట్ స్టేట్ అనేది కావాలి. ఆ కాంపోనెంట్ స్టేట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నా, చూడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. అంటే ఎప్పుడైనా యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేసింది అనుకో, లేకపోతే నాకు ఏపీఐ నుండి డేటా వచ్చింది అనుకో, దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఆర్ నా దగ్గర ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, యూజర్ అందులో డేటాని ఎంటర్ చేస్తున్నాడు ఆ టెక్స్ట్ బాక్స్ లో, అప్పుడు ఏం చేయాలి, ఆ డేటా అనేది యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కాంపోనెంట్ లో. ఓకే, ఇలాంటి వాటికి డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మనం స్టేట్ అనేది యూజ్ చేస్తాము కాంపోనెంట్ లో. ఓకే, సో ఇట్లా నేను స్టేట్ అనేది యూజ్ చేస్తున్నా. ఇది స్టేట్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసాం కదా, ఇది స్టేట్. సో యూఐ పార్ట్ అంటే ఏంది, రిటర్న్ స్టేట్మెంట్ లోపల ఉన్నదంతా యూఐ పార్ట్. స్టేట్ అంటే ఏంది, మనము
ఏదైతే యూజర్ డేటా ఉంటుందో, అది యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తుందో లేకపోతే ఎక్కడ నుండి మనకు డేటా వస్తుంది అనుకో, దాన్ని స్టోర్ చేయడానికి మనము కాంపోనెంట్ లో స్టేట్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంది, లాజిక్ పార్ట్. లాజిక్ అంటే ఏంది, ఇప్పుడు యూజర్ ఏదైనా క్లిక్ చేసిండు, యూజర్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా, ఇక్కడ యూజర్ డిక్రిమెంట్ చేసినప్పుడు ఈ కౌంట్ వాల్యూని డిక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇది లాజిక్ పార్ట్. అంటే యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను ఒక లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇక్కడ, అంటే ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇది లాజిక్ పార్ట్. ఓకే, సో ప్రతి కాంపోనెంట్ లో ఇవి తప్ప ఏముండదు. ప్రతి కాంపోనెంట్ లో మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. యూఐ పార్ట్ ఉంటుంది, లాజిక్ పార్ట్ ఉంటుంది, స్టేట్ పార్ట్ ఉంటుంది. స్టేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, టు స్టోర్ ద డేటా, అంటే కాంపోనెంట్ రిలేటెడ్ డేటా ఏదైనా ఉంటే అది స్టోర్ చేయడానికి స్టేట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అండ్ లాజిక్ పార్ట్ అంటే ఏంటి, యూజర్ ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు, ఏదైనా బటన్ క్లిక్ చేస్తున్నాడు లేకపోతే ఏదైనా జరుగుతుంది, యూజర్ ఒక పేజ్కి వస్తున్నాడు, అప్పుడు నేను ఏదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను లాజిక్ పార్ట్ అనేది లాజిక్ అనేది రాస్తా, అది లాజిక్ పార్ట్. అండ్ థర్డ్ వన్ ఏంది, నీకు ఏదైతే యూఐలో కనిపిస్తుందో అదంతా యూఐ పార్ట్. అంటే JSX రాస్తా కదా, ఆ JSX అంతా నీకు యూఐలో కనిపిస్తుంది. సో దాన్ని యూఐ పార్ట్ అంటాం. ఓకే, సో ఇది నేను అర్థమైంది అని అనుకుంటాను నీకు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఒక శాంపుల్ కాంపోనెంట్ క్రియేట్ చేసి దానిలో 3 డిఫరెంట్ పార్ట్స్ ఏవో ఉంటే ఒక కాంపోనెంట్ అనేది నేర్చుకున్నాం కదా, అండ్ కాంపోనెంట్స్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనము కాంపోనెంట్స్ ని ఎన్ని వేస్ తో మనం క్రియేట్ చేయవచ్చు ఈ రియాక్ట్ చేస్తూ అనేది నేర్చుకున్నాం. మనం కాంపోనెంట్స్ ని 2 వేస్ లో క్రియేట్ చేయవచ్చు రియాక్ట్ చేస్తూ. కాంపోనెంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ ఇన్ రియాక్ట్ చేస్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, సెకండ్ టైప్ వచ్చేసరికి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, సెకండ్ టైప్ వచ్చేసరికి ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్. ఓకే, రియాక్ట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ తోటి ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళు. సో ఫస్ట్ రియాక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో మాత్రమే మనము స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ప్రొవైడ్ చేసారు. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఓన్లీ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఈ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ లో ఈ స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇవి ప్రొవైడ్ చేయలేదు మనకు. సో అప్పుడు ఏమైంది అంటే, ఎవరైతే రియాక్ట్ నేర్చుకున్నారో, ఎవరైతే రియాక్ట్ ని డెవలప్ చేస్తున్నారో అందరూ ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకొని మనకు కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, సో అప్పటి వరకు ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎవరు యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకు స్టేట్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అక్కడ లేవు కదా. సో అప్పుడు ఏం చేశారు, ఓన్లీ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేశారు అందరు డెవలపర్స్. బట్ ఆఫ్టర్ 16.8 వర్షన్ ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. సో ఇదంతా బిఫోర్ 16.8 వర్షన్ వరకు. ఓకే, సో ఆఫ్టర్ 16.8 వర్షన్ ఇది మేజర్ వర్షన్, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూస్ లో కూడా ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ 16.8 వర్షన్ హుక్స్ అనేది యూజ్ చేశారు ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో. ఈ హుక్స్ అనేది ఒక డ్రాస్టిక్ చేంజ్. అంటే ఎందుకు అంటున్నా అంటే, ఈ హుక్స్ లో మనకు ఈ హుక్స్ యూజ్ చేసుకొని మనం స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మనం ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ హుక్స్. సో దాని తర్వాత అసలు ఇంకా నవేడేస్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ కి క్లాస్ కాంపోనెంట్స్ కి అసలు డిఫరెన్స్ లేదు. ఇంకా మనం ఏదైతే యూజ్ చేస్తామో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో ఏవేవైతే ఇంప్లిమెంట్ చేయొచ్చో ప్రతిదీ 99% ఆఫ్ ద థింగ్స్ మనం ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. అందుకనే రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ అందరూ 16.8 వర్షన్ తర్వాత అందరూ ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా మంది లెగసీ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ రియాక్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ కి వెళ్ళి చూసినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేయి కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి అని చెప్తున్నారు. ఎందుకంటే సూన్ అంటే తొందరలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఇంకా మొత్తానికి తీసేస్తారు. ఎందుకంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ అట్లా చెప్తుంది అంటే క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అవసరం ఉండదు ఇంకా. ఓకే, సో అందుకనే నువ్వు కూడా ఈ రియాక్ట్ చేసి నేర్చుకునేటప్పుడు మొత్తం ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ మీదే ఫోకస్ చేయి. క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అంత పట్టించుకోకు, అవసరం లేదు. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా నేను ఎవరు అడగరు, ఓన్లీ డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు. కాంపోనెంట్స్, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ డిఫరెన్స్ అండ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ డిఫరెన్సెస్ అడుగుతారు తప్ప నేను కోడ్ అందులో రాయమని చెప్పి ఎవరు అడగరు. ఈవెన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో కూడా నువ్వు ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తావు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఉందనుకో, నీకు ఎక్కడ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ కనబడదు. ఓకే, నేను యూజ్ చేస్తున్నా ఎప్పుడో 6 years బ్యాక్ నేను క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేసిన అంటే దాని తర్వాత ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాను నేను కూడా మొత్తం. సో అందరు డెవలపర్స్ అందరూ మైగ్రేట్ అయిపోయారు. ఓకే, సో అట్లా ఈవెన్ ఇన్ దిస్ కోర్స్ లో కూడా
ఈ పర్టికులర్ కోర్సులో మనం మొత్తం ఫంక్షనల్ కాంపోనెంట్స్ తోటే అన్ని నేర్చుకుందాం. ఓకే, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేది లాస్ట్ లో కొంచెం పార్ట్ నేర్చుకుందాం, అది ఎట్లా క్రియేట్ చేస్తాము అదంతా అనేది. ఓకే, సో ఇది ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్. సో ఈవెన్ ఇంటర్వ్యూస్ లో ఒక్కొక్కసారి నేను క్వశ్చన్ అడుగుతారు, ఏంటి అంటే క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ కి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ అయితే క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ కి ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ కి అసలు డిఫరెన్సే లేదు. ఏదైతే మనం క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో ప్రతిదీ మనం ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. ఓన్లీ సింటాక్స్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాలి. అండ్ బిఫోర్ 16.8 వర్షన్ మనం హుక్స్ లేవు కాబట్టి ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ని స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ అనేవాళ్ళు అప్పుడు అని చెప్పాలి. అండ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ని స్టేట్లెస్ కాంపోనెంట్స్ అనేవాళ్ళు అప్పట్లో అని చెప్పాలి. ఎందుకంటే మనకి స్టేట్ లైఫ్ సైకిల్ ఈవెంట్స్ లేవు కదా ఫంక్షనల్ కాంపోనెంట్స్ అప్పుడు. సో ఇప్పుడు మనము అసలు కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అండ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక శాంపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, సో కంప్లీట్ గా కాదు, ఒక శాంపుల్ కాంపోనెంట్స్ క్లాస్ బేస్డ్ లో ఒకటి ఫంక్షనల్ బేస్డ్ లో ఒకటి చేసి చూద్దాం. ఓకే, సో ఇదంతా నేను రిమూవ్ చేస్తున్నా ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ నుండి. సమ్ యాప్ కాంపోనెంట్ అనుకో. సో నేను ఇప్పుడు కాంపోనెంట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఫస్ట్ కాంపోనెంట్స్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ అంతా రిమూవ్ చేస్తున్నా. సో కాంపోనెంట్స్ అనేవి ఎప్పుడైనా కాంపోనెంట్స్ ఫోల్డర్ లో క్రియేట్ చేయాలి. ఓకే, కాంపోనెంట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తా. సో దానికన్నా ముందు అసలు కాంపోనెంట్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, కాంపోనెంట్ నేమింగ్ కన్వెన్షన్ తెలుసుకోవాలి. సో లాట్ ఆఫ్ ఫ్రెషర్స్ అయినా చాలా మంది ఏంటి అంటే కాంపోనెంట్ నేమింగ్ కన్వెన్షన్ తెలియకుండా కాంపోనెంట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎర్రర్స్ వస్తాయి, అదేంటి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఎట్లా క్రియేట్ చేయాలి అంటే కాంపోనెంట్ నేమింగ్ కన్వెన్షన్ లో పాస్కల్ కేస్ యూజ్ చేయాలి. పాస్కల్ కేస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర నేను ఒక యూజర్ ప్రొఫైల్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా. అది ఎట్లా క్రియేట్ చేయాలంటే ఈ వేలో క్రియేట్ చేయాలి. యూజర్ ప్రొఫైల్ డాట్ జేఎస్ఎక్స్ అని క్రియేట్ చేయాలి. అంటే యూ అనేది క్యాపిటల్ ఉండాలి అండ్ పి అనేది క్యాపిటల్ ఉండాలి. అండ్ ఒకవేళ నేను ప్రోడక్ట్స్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను అనుకో, ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ఎక్స్ అని క్రియేట్ చేయాలి. అంటే పి అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, యూజర్ ఇన్ఫో కాంపోనెంట్ క్రియేట్ చేసిన అనుకో, యూజర్ ఇన్ఫో డాట్ జేఎస్ఎక్స్ అంటే యూ అనేది క్యాపిటల్, ఐ అనేది క్యాపిటల్. ఇట్లా పాస్కల్ కేస్ అంటారు దీన్ని. పాస్కల్ కేస్ లో మన కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయాలి మనము. ఓకే, ఇది వన్ ఆఫ్ ద థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నా ఇప్పుడు కాంపోనెంట్స్ లోపల రైట్ క్లిక్ చేసి ఫైల్ అని కొట్టేస్తా. ఫైల్ అని కొట్టేస్తే నేను ఇక్కడ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ క్రియేట్ లేకపోతే వెల్కమ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్. ఓకే, వెల్కమ్ డాట్ జేఎస్ఎక్స్. ఇప్పుడు ఈ వెల్కమ్ డాట్ జేఎస్ఎక్స్ అనేది ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్. ఓకే, అండ్ ఇంకొకటి నువ్వు వెల్కమ్ డాట్ జేఎస్ అని చెప్పి కూడా క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు ఆర్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. డాట్ జేఎస్ఎక్స్ సింటాక్స్ అని యూజ్ చేయొచ్చు ఆర్ డాట్ జేఎస్ అనే ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ డాట్ జేఎస్ఎక్స్ యూజ్ చేస్తారు, రియాక్ట్ డెవలపర్స్. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు చూడంగానే డైరెక్ట్ అర్థమైపోతుంది డాట్ జేఎస్ఎక్స్ అంటే అందులో అది కాంపోనెంట్ ఫైల్ అని అర్థమవుతుంది. అదే డాట్ జేఎస్ ఫైల్ అనుకో ఐదర్ అది కాంపోనెంట్ అయి ఉండొచ్చు ఆర్ ఒక హెల్పర్ ఫైల్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, అందులో శాంపుల్ ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు అందులో ఉండేది. సో క్లియర్ గా డెవలపర్ అర్థమయ్యేలాగా మనం డాట్ జేఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి ఎప్పుడైనా సరే ఒక రియాక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం అంటే. ఓకే, సో ఇక్కడ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. దానికి ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ క్లాస్, ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ కాబట్టి క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. క్లాస్ వెల్కమ్ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నువ్వు ఎక్కడి నుండి ఎక్స్టెండ్ చేస్తావు ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ని అంటే బేస్ కాంపోనెంట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అన్ని మనము ఈ బేస్ కాంపోనెంట్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, సో ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి అనేది నేను చెప్తా. ఎక్స్టెన్స్ కాంపోనెంట్ అనే బేస్ క్లాస్ నుండి మనము ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, నా దీని లోపల మనం రెండర్ అనే మెథడ్ రాయాలి. దాని లోపల మన జేఎస్ఎక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ h1 ఎలిమెంట్ యూజ్ చేసి హెడ్డింగ్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ అని రాస్తున్నాం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వెల్కమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ సింటాక్స్. నా ఇది నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో వెల్కమ్ అనే కాంపోనెంట్ ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు రన్ చేస్తున్నా కదా దీన్ని, ఇది రన్ చేయగానే నాకు ఏమొస్తుంది, ఇది రిఫ్రెష్ చేయగానే హెడ్డింగ్ క్లాస్ బేస్డ్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా మనం క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ ఒక శాంపుల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసినాం. ఇట్లా శాంపుల్ కాంపోనెంట్ నువ్వు కూడా క్రియేట్ చేసి చూడు ఒకసారి. ఓకే, సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి,
ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా. ఎందుకు యూజ్ చేస్తున్నా? క్లాస్ బై యూజింగ్ ఈ కీవర్డ్ ని యూజ్ చేస్తే ఈ పర్టికులర్ కాంపోనెంట్ క్లాస్ కాంపోనెంట్ అని చెప్పి రియాక్ట్ కి తెలుస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నా బేస్ కాంపోనెంట్ అని అంటే, ఇప్పుడు నేను బేస్ కాంపోనెంట్ నుండి నా క్లాస్ కాంపోనెంట్ ఎక్స్టెండ్ చేయకపోతే నాకు స్టేట్, ప్రాప్స్, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ నేను యూజ్ చేయలేను ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లో. నాకు కాంపోనెంట్ ఉంది బట్ ఇవన్నీ నేను చూజ్ చేయలేను. నేను ఇప్పుడు నార్మల్ గా డేటాని స్టోర్ చేసుకోవాలంటే నేను స్టేట్ యూజ్ చేయాలి, అండ్ డేటాని ఒక కాంపోనెంట్ నుండి ఇంకో కాంపోనెంట్ పంపించాలంటే ప్రాప్స్ యూజ్ చేయాలి. సో ఇలాంటివన్నీ నేను యూజ్ చేయలేను ఒకవేళ క్లాస్ కాంపోనెంట్ ఈ బేస్ కాంపోనెంట్ నుండి ఎక్స్టెండ్ చేయకపోతే. నేను ఇలాంటి ఫీచర్స్ అన్ని నా క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో యూజ్ చేయలేను. అందుకనే నేను క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని బేస్ కాంపోనెంట్ నుండి పక్కా ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయకపోతే అది వర్క్ అవ్వదు, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లాగా ట్రీట్ చేయదు అసలు అది. ఓకే, సో ఈ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లోపల ఇంకోటి ఏంది, రెండర్ అనే మెథడ్ ఉంటుంది. సో ఈ రెండర్ అనే మెథడ్ నార్మల్ గా దీని లోపల మనం జేఎస్ఎక్స్ అనేది రాస్తాం. ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్, దీని లోపల జేఎస్ఎక్స్ అనేది రాస్తాము. సో ఎప్పుడైతే నీ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందో ఫస్ట్ మెయిన్ థింగ్ ఈ రెండర్ అనే మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఓకే, సో రెండర్ అనే మెథడ్ ని కాల్ చేస్తుంది కాబట్టి నీకు దాని లోపల ఏముంది సో అది మన యూఐ లో కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా. సో క్లాస్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ అని తెలవడానికి క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఎక్స్టెండ్ కాంపోనెంట్ అనేది ఎందుకు చేస్తాము, అసలు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తాం కాంపోనెంట్ బేస్ క్లాస్ నుండి అంటే, సో ఈ కాంపోనెంట్ అనేది బేస్ క్లాస్. నువ్వు ఇది ఎక్స్టెండ్ చేయకపోతే, ఈ పర్టికులర్ కాంపోనెంట్ బేస్ కాంపోనెంట్ నుండి ఎక్స్టెండ్ చేయకపోతే నువ్వు స్టేట్, ప్రాప్స్, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఇవన్నీ మన క్లాస్ కాంపోనెంట్ లో యూటిలైజ్ చేసుకోలేవు ఈ ఫీచర్స్ అన్నింటినీ. సో అందుకనే మనం బేస్ కాంపోనెంట్ ని ఎక్స్టెండ్ చేస్తాం. అండ్ ఇంకొకటి రెండర్ అనే మెథడ్ ఉంది. ఈ రెండర్ అనే మెథడ్ ఏం చేస్తుంది, మన కోడ్, మన జేఎస్ఎక్స్ కోడ్ అనేది ఈ రెండర్ మెథడ్ లోపలనే ఉంటుంది. సో ఆ కోడ్ ని అది రెండర్ చేస్తుంది. సో మన కాంపోనెంట్ కాల్ అయినప్పుడు, మన వెల్కమ్ అనే కాంపోనెంట్ క్లాస్ కాంపోనెంట్ కాల్ అయినప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ రెండర్ అయ్యేది ఈ రెండర్ మెథడే కాల్ అవుతుంది. ఓకే, అందుకనే మనకు జేఎస్ఎక్స్ అనేది యూఐలో కనిపిస్తుంది. ఓకే, ఇంత సింపుల్ గా మనం క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు. నా ఇప్పుడు ఒక ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, products డాట్ జేఎస్ఎక్స్ అనే ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో కాన్స్టాంట్ products ఇది ఒక సింపుల్ ఫంక్షన్ అంతే. సో ఇది ఒక సింపుల్ ఫంక్షన్, దీని లోపల నువ్వు జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తున్నావు కాబట్టి అది కాంపోనెంట్ అవుతుంది. ఒక నార్మల్ ఫంక్షన్ లో నువ్వు జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేస్తున్నావు అంటే అది కాంపోనెంట్ అయిపోతుంది అంతే. అది గుర్తుపెట్టుకున్నావు. నార్మల్ ఫంక్షన్ కి ఒక ఫంక్షన్ కాంపోనెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ ఫంక్షన్ లో నార్మల్ లాజిక్ ఉంటుంది అంతే. ఓకే, జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేయవద్దు. అదే ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో లాజిక్ ఉంటుంది, అండ్ అలాంగ్ విత్ దట్ నువ్వు ఒక జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేస్తావు. ఓకే, ఒక జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేసిందంటే అది ఫంక్షనల్ కాంపోనెంట్ అంతే. ఓకే, ఇక్కడ ఏం రాస్తావు, రిటర్న్ h1 ఎలిమెంట్ ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇంత సింపుల్ గా నువ్వు ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తావు, క్రియేట్ చేస్తావు. ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత సింటాక్స్ ఉంది. ఒక సింపుల్ h1 ఎలిమెంట్ ని రెండర్ చేయడానికి, హెడ్డింగ్ ట్యాగ్ ని చూపెట్టడానికి నేను ఇంత కోడ్ రాయాల్సి వస్తుంది. అదే ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ చూడు ఎంత ఈజీ ఉందని. ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నావు, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దానిలో నేను జేఎస్ఎక్స్ ని రిటర్న్ చేస్తున్నాను అంతే. ఇంత సింపుల్ గా ఉంది కాబట్టి డెవలపర్స్ అందరూ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పటి వరకు మనం క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చూస్తాం. ఇందులో అసలు కాంపోనెంట్స్ లో ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎట్లా ఇంపోర్ట్ చేయాలి అనేది మనం చూడలేదు. ఇక్కడ చూస్తే నేను కాంపోనెంట్స్ ని బై డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తున్నా. నువ్వు ఒక కాంపోనెంట్ యూజ్ చేస్తున్నావు అంటే, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఎప్పుడైనా సరే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేయి. యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నువ్వు ఇదే యూజ్ చేయాలి. ఎందుకు అంటే, ఇప్పుడు నీకు ఒక ఫైల్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు నేమ్డ్ ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాం. నువ్వు 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఒకటేమో డిఫాల్ట్ ఎక్స్పోర్ట్, ఇంకోటేమో నేమ్డ్ ఎక్స్పోర్ట్. నువ్వు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు యూజ్ చేస్తావు, ఒక ఫైల్లో ఒక్కటే నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఏదైనా సరే, అది కాంపోనెంట్స్ అయినా సరే లేకపోతే ఫంక్షన్ అయినా సరే, ఏదైనా ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అనుకో, దాన్ని డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ లాగా ఎక్స్పోర్ట్ చేయాలి. ఒకవేళ ఒక ఫైల్లో మల్టిపుల్ థింగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అనుకో, అది ఫంక్షన్స్ అయినా కావచ్చు, కాంపోనెంట్స్ అయినా కావచ్చు, ఒక ఫైల్లో మల్టిపుల్ థింగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు నువ్వు నేమ్డ్ ఎక్స్పోర్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో ఒక కాంపోనెంట్ లో ఒక్కటే కాంపోనెంట్ ఉండాలి, ఒక కాంపోనెంట్ ఫైల్లో ఒక్కటే కాంపోనెంట్ ఉండాలి. అందుకనే మనము డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈ కాంపోనెంట్ ఎట్లా ఇంపోర్ట్ చేస్తున్నా, డిఫాల్ట్ ఇంపోర్ట్ లానే యూజ్ చేస్తున్నా. ఒకవేళ నేను ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఫైల్లో నా దగ్గర మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకో, ఈ కాంపోనెంట్ కూడా తీసి నేను ఇక్కడనే పెడుతున్నా, అట్లా కూడా పెట్టొచ్చు, నో ఇష్యూ.
కానీ అప్పుడు ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అండ్ దీని ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడనే పెట్టేసేయాలి నువ్వు. ఓకే, సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది నేమ్డ్ ఎక్స్పోర్ట్ అంటాం. అంటే మల్టిపుల్ కాంపనెంట్స్ ఆర్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఒక ఫైల్ నుండి నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు. ఓకే, అలాంటి దాన్ని నువ్వు ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అప్పుడు అంటే, ఇక్కడ చూడు, ఈ ప్రోడక్ట్స్ అనేది వెల్కమ్ అనేది నేను ఎట్లా ఇంపోర్ట్ చేస్తా ఈ యాప్ కాంపోనెంట్ లో అంటే, ఇది తీసేసి నేను డైరెక్ట్ ఈ వెల్కమ్ కామా ప్రోడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేస్తా. ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేమ్డ్ ఎక్స్పోర్ట్ ని అయితే ఇట్లా ఇంపోర్ట్ చేయొచ్చు, అండ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ని అయితే ప్రీవియస్ గా మనం ఎట్లా ఇంపోర్ట్ చేసినామో అట్లా ఇంపోర్ట్ చేయొచ్చు. అంటే కర్లీ బ్రేసెస్ అనేది ఉండదు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అయితే. అదే నేమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే కర్లీ బ్రేసెస్ తోటి కామా సపరేటెడ్ కాంపోనెంట్ వాల్యూస్ లేకపోతే ఫంక్షన్స్ లేకపోతే అట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 2 types ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రియాక్ట్ చేస్తాం. నా ఇప్పుడు ఇంకోటి నేర్చుకుందాం, ఏంటి అంటే నెస్టెడ్ కాంపోనెంట్స్. అసలు నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, కాంపోనెంట్స్ లో నువ్వు కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెట్ us say నా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ డీటెయిల్స్ కాంపోనెంట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కాంపోనెంట్ లో సేమ్ ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ కాపీ చేస్తాను నేను. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఓకే, సో ఇక్కడ తీసేసి ప్రోడక్ట్ డీటెయిల్స్ అని రాస్తా. అండ్ ఇక్కడ ప్రోడక్ట్స్ లో ఈ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాను, ప్రోడక్ట్ డీటెయిల్స్. సో ఇట్లా ఒక కాంపోనెంట్ ని ఇంకో కాంపోనెంట్ లో యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీ అంటాం. నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వన్ కాంపోనెంట్ ఇన్సైడ్ అనదర్ కాంపోనెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as నెస్టెడ్ కాంపోనెంట్స్. అంటే దీనిలో ఇది పేరెంట్ కాంపోనెంట్ అంటాము. ఏదైతే టాప్ లెవెల్ కాంపోనెంట్ ఉందో, ప్రోడక్ట్స్ ఉంది కదా, ఇప్పుడు టాప్ లెవెల్ కాంపోనెంట్ ఇది. దీని లోపల మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్స్ అనేది పేరెంట్ కాంపోనెంట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది దీని లోపల యూజ్ చేస్తున్నాం, అందుకే దీన్ని చైల్డ్ కాంపోనెంట్ అంటాం. సో ఈ నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీలో మనకు ప్రోడక్ట్ అంటే ఈ నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీలో మనకు పేరెంట్ అండ్ చైల్డ్ హైరార్కీ అనేది ఉంటుంది. నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వన్ కాంపోనెంట్ ఇన్సైడ్ అనదర్ కాంపోనెంట్ ఇట్ ఈస్ కాల్డ్ as నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీ అంటాము, అంతే. ఓకే, సో ఈ నెస్టెడ్ కాంపోనెంట్స్ హైరార్కీ వల్ల మన కాంపోనెంట్స్ అనేది రీయూజబుల్ గా రాయొచ్చు. అంటే ఒక కాంపోనెంట్ లో ఇంకో కాంపోనెంట్ రాస్తావు కదా, సో రీయూజబుల్ కోడ్ అంతా తీసి ఇంకో కాంపోనెంట్ లో పడతావు, ఇంకో కాంపోనెంట్ లో ఇంకో డిఫరెంట్ స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. సో ఇట్లా కాంపోనెంట్స్ అనేది రీయూజబుల్ గా క్రియేట్ చేయొచ్చు ఈ నెస్టెడ్ హైరార్కీ యూజ్ చేసుకొని, అంతే. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాంపోనెంట్స్. నా ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ థింగ్, ఈ పర్టికులర్ వీడియోలో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఇది అసలు చాలా యూస్ఫుల్ అవుతుంది నీకు ఇంటర్వ్యూస్ లో. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నుండి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, సో దానికి నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, స్టూడెంట్ నోట్స్ కాంపోనెంట్స్. సో ఇది నా నోట్స్ అంతా ఇది. సో నేను లైవ్ ట్రైనింగ్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాయి. ఇది ఈ ప్రతిరోజు లైవ్ ట్రైనింగ్ వాళ్ళకు ఈ మొత్తం పీడిఎఫ్ ఇచ్చేస్తాను, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వు కూడా లైవ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే నేను కింద ప్రొవైడ్ చేసే నెంబర్కి కాంటాక్ట్ అవ్వు, సో దట్ వీ క్యాన్ ప్రొవైడ్ యూ ద లైవ్ ట్రైనింగ్స్. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి 2500 రూపీస్కి. ఓకే, సో కమింగ్ టు దిస్ కాన్సెప్ట్, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడగవచ్చు అంటే వాట్ ఈస్ కాంపోనెంట్ అని అడగవచ్చు. అప్పుడు నువ్వేం చెప్పొచ్చు అంటే కాంపోనెంట్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. మనం నేర్చుకున్నాం కదా, కాంపోనెంట్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్, అండ్ ఈచ్ కాంపోనెంట్ ఒక స్మాలర్ పార్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అన్ని కాంపోనెంట్స్ కంబైన్ అవి మనకు ఒక లార్జర్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇది నువ్వు చెప్పాలి ఇంటర్వ్యూస్ లో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకో, నీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవద్దని. అండ్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ జేఎస్. అప్పుడు నువ్వేం చెప్తావు అంటే there are 2 types of components. ఒకటేమో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్, ఇంకోటేమో ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ అని చెప్తాం. ఓకే, సో దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా అయ్యి బెటరా. సో ఇక్కడనేమో నేను చిన్నగా టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అని పెట్టిన, దాని తర్వాత క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంది, ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంది అడిగినాకు నువ్వేం చెప్పొచ్చు, క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ లో క్లాస్ కీవర్డ్ యూజ్ చేస్తాము, అది బేస్ కాంపోనెంట్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేస్తాము, అండ్ రెండర్ అనే మెథడ్ ఉంటుంది. ఆ రెండర్ మెథడ్ గురించి రియాక్ట్ కాంపోనెంట్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తాం దాని నుండి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, అంత సరిపోతుంది. అండ్
ఇది చూడు, ఇది ఇంటర్వ్యూలో పక్కా అడిగే ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఎక్స్టెండ్ చేస్తాం కదా బేస్ కాంపోనెంట్ క్లాస్ నుండి అని చెప్తావు. అప్పుడు అతను ఏం అడుగుతాడు, పక్కా ఈ క్వశ్చన్ మాత్రం పక్కా అడుగుతాడు. ఎందుకంటే అది నీకు తెలుసా లేదా అనేది టెస్ట్ చేయాలి కదా. ఓకే, సో అందుకనే అసలు బేస్ కాంపోనెంట్ క్లాస్ నుండి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తావు అనేది అడుగుతాడు. సో అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, బేస్ కాంపోనెంట్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేయకపోతే నేను స్టేట్ యూజ్ చేయలేను, ఆర్ ప్రాప్స్ యూజ్ చేయలేను, రెండర్ మెథడ్ కూడా యూజ్ చేయలేను, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ యూజ్ చేయలేను అని చెప్పాలి. సో ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా అంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేయలేదు అంటే ఇవన్నీ నేను యూజ్ చేయలేను అని చెప్పాలి. ఓకే, అందుకనే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాటర్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అడుగుతాడు. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. సో దానిలో మనం జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తే దాన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. రిటర్న్స్ జేఎస్ఎక్స్ అని చెప్తున్నా. సో దీనిలో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మనం మెయిన్ గా హుక్స్ యూజ్ చేయొచ్చు ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఈ హుక్స్ యూజ్ చేసుకొని మనకు చాలా థింగ్స్ ఉంటాయి, అది ఇక్కడ చూసుకో. వాట్ ఆర్ హుక్స్ అండ్ వై దే ఆర్ ఇంట్రొడ్యూస్డ్. మనం నెక్స్ట్ హుక్స్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ హుక్స్ అంటే ఏందో కూడా నేర్చుకుందాం. బట్ హుక్స్ అంటే ఏంది? ఈ హుక్స్ అనేది ఒక నార్మల్ ఫంక్షన్స్. అవన్నీ ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే రియాక్ట్ జేఎస్ ప్రొవైడ్ చేసింది. ఎప్పుడు 16.8 వర్షన్ లో ప్రొవైడ్ చేసింది. మనం నేర్చుకున్నాం కదా 16.8 వర్షన్ మేజర్ వర్షన్ అని చెప్పి. ఆ 16.8 వర్షన్ లో ఈ హుక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ హుక్స్ యూజ్ చేయడం వల్ల మనం క్లాస్ కాంపోనెంట్స్ అవాయిడ్ చేయొచ్చు అండ్ రీయూజ్ చేయొచ్చు, లాజిక్ ని ఈజీగా రీయూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ క్లీనర్ కోడ్, సింపుల్ కోడ్ మనం యూజ్ చేసినాం కదా. క్లాస్ కాంపోనెంట్స్ కి ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎంత డిఫరెన్స్ ఉంది? క్లాస్ కాంపోనెంట్స్ ఏమో కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, అంటే చాలా సింటాక్స్ రాయాలి. వీళ్ళ ఫంక్షనల్ కాంపోనెంట్స్ సింపుల్ సింటాక్స్ అది. ఓకే, సింపుల్ గా ఫంక్షన్ యూజ్ చేసి దానిలో జేఎస్ఎక్స్ రిటర్న్ చేయొచ్చు అంతే. ఓకే, అండ్ అందులో స్టేట్, లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది హుక్స్ అనేది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఇవే కాకుండా చాలా ప్రొవైడ్ చేస్తుంది హుక్స్ అనేది. సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, ఇంకోటి నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంది? నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంది? ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వన్ కాంపోనెంట్ ఇన్సైడ్ అనదర్ కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ వన్ కాంపోనెంట్ ఇన్సైడ్ అనదర్ కాంపోనెంట్ యూజ్ చేసినాం అనుకో, దాన్ని నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాము. ఈ నెస్టెడ్ కాంపోనెంట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం లాజిక్ ని రీయూజ్ చేయొచ్చు, అవాయిడ్ కోడ్ డూప్లికేషన్, అంటే కోడ్ డూప్లికేట్ అవ్వకుండా చేయొచ్చు. ఓకే, దాన్నే రీయూజబిలిటీ అంటాం. అండ్ మెయింటైనబిలిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ స్కేలబుల్ అప్లికేషన్ అంటే లార్జర్ అప్లికేషన్స్ ని, పెద్ద అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు నెస్టెడ్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని. సో ప్రతిదీ ఒకటే కాంపోనెంట్ లో రాయకుండా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేసి డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి అవన్నీ ఒక కాంపోనెంట్ లో పెట్టేస్తాం. అది నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీ. ఓకే, సో ఇది మన కాంపోనెంట్స్ లో నేర్చుకున్నాం. సో ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నాము? కాంపోనెంట్స్ అంటే ఏంటని నేర్చుకున్నాము, అండ్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ నేర్చుకున్నాము, క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంటి అని నేర్చుకున్నాము. ఇదంతా కంప్లీట్ గా మనం నేర్చుకున్నాం కదా. క్లాస్ కాంపోనెంట్ 16.8 వర్షన్ ఏంటి, 16.8 వర్షన్ తర్వాత ఏముంది అనేది. అండ్ దాని తర్వాత ఏం నేర్చుకున్నాము, అసలు కాంపోనెంట్ అంటే ఏంటి, ఇది క్లాస్ కీవర్డ్ ఏంటి, ఎక్స్టెండ్ ఎందుకు చేస్తాం, బేస్ కాంపోనెంట్ ఏంటి అంతా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ రెండర్ మెథడ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అది గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ లాస్ట్ కి మనం నేర్చుకున్నాము నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఓకే, సో ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్ డిఫరెన్స్. నువ్వు ఫస్ట్ చెప్పా కదా నీకు మినీ అసైన్మెంట్ ఇస్తా, అది ప్రాక్టీస్ చేయని చెప్పి. ఇదే ఆ మినీ అసైన్మెంట్. ఒక ఏం చేయాలంటే నువ్వు మినీ అసైన్మెంట్ చేసేటప్పుడు ఈ వీడియోని పాజ్ చేసి ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ అంతా చదువు. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఎట్ లాస్ట్ ఈ పర్టికులర్ యూఐని నువ్వు క్రియేట్ చేసి చూపెట్టాలి నాకు. ఏంటి అంటే ఇందులో హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేయి ఫస్ట్. హోమ్ కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ ఎట్లా క్రియేట్ చేయాలని చూసినావు కదా. సో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు. సో హోమ్ కాంపోనెంట్ అనేది పేరెంట్ కాంపోనెంట్, ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ హెడర్ కాంపోనెంట్, ప్రోడక్ట్ లిస్ట్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్, ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్ లాగా క్రియేట్ చేయి. ఓకే, రీయూజబుల్ కాంపోనెంట్స్ లాగా క్రియేట్ చేయి. ఎట్లా చేంజ్ చేయాలి అంటే ఈ హెడర్ కాంపోనెంట్ ని, ప్రోడక్ట్ లిస్ట్ కాంపోనెంట్ ని, ఫూటర్ కాంపోనెంట్ ని ఈ హోమ్ కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేయాలి. అంటే నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీ అనే సింటాక్స్ యూజ్ చేసి ఒక కాంపోనెంట్, ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ని నువ్వు ఇంకో కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వేం నేర్చుకోవచ్చు, కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేసినావు నేర్చుకుంటున్నావు, అండ్ కాంపోనెంట్ కేసింగ్ ఎట్లా యూజ్ చేయాలని నేర్చుకున్నావు, పాస్కల్ కేస్ ని, అండ్ కాంపోనెంట్స్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎట్లా ఇంపోర్ట్ చేయాలని నేర్చుకుంటావు, అండ్ ఈ నెస్టెడ్ కాంపోనెంట్ హైరార్కీ ఎట్లా యూజ్ చేయాలని నేర్చుకుంటావు. ఓకే, సో ఇట్లా ప్రాక్టికల్ గా నేర్చుకుంటావు. సో ఈచ్ కాంపోనెంట్, ఈ హెడర్ కాంపోనెంట్ అనేది ఫుడ్ డెలివరీ యాప్ అనే టెక్స్ట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ థింగ్ ప్రోడక్ట్ లిస్ట్ అనే కాంపోనెంట్ పాపులర్ ఐటమ్స్, బర్గర్, పిజ్జా అని రిటర్న్ చేస్తుంది. అండ్ 2026 ఫుడ్ డెలివరీ అనేది ఫుటర్ కాంపోనెంట్ రిటర్న్ చేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇవన్నిటిని రిటర్న్ చేయాలి. ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసుకొని ఈ పర్టికులర్ థింగ్ చదివేసి ఎట్లా చేయాలి అనేది నువ్వే ఆలోచించు. ఓకే, సో ఇట్లా నువ్వు ఏదైనా సరే నువ్వు థియరిటికల్ గా నేర్చుకున్నావు అనుకో, అది ఎక్కువ రోజులు నీకు గుర్తుండదు. ఏదైనా నువ్వు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినావు అనుకో, అప్పుడు మాత్రమే నీకు హెల్ప్ అవుతుంది. సో ఏదైనా సరే నువ్వు ఒకటి థియరిటికల్ గా నేర్చుకున్నావు అనుకో, నీకు అది ఒక్క రోజు గుర్తుండదు. ఏదైనా సరే నువ్వు ప్రాక్టికల్ గా చేసినావు అనుకో, అప్పుడు నీకు ఎక్కువ రోజులు గుర్తుంటది. సో ఇది ఈ రోజు మాత్రమే చేసి, ఈ రోజు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి, సో దట్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నీకు అంత కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటుంది.
సో ఒక్క వీడియోకి ఇంకో వీడియోకి మనకి ఇంటర్ లింకేజ్ అనేది ఉంటుంది. సో ఇది నేర్చుకున్నావు అనుకో నెక్స్ట్ వీడియో ఈజీ అయిపోతుంది. సో ఇప్పటివరకు నువ్వు వచ్చినావు అంటే నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ఏం చేయాలి అంటే ఒక సబ్స్క్రైబ్ చేయి ఈ పేజ్ని, అండ్ నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, ఒక లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, సో దట్ నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది, నేను ఇంకా మంచిగా చెప్పాలి అని చెప్పి. ఓకే, ఈ పర్టికులర్ సిరీస్ హిట్ అయింది అనుకో నేను పక్కా జావా స్క్రిప్ట్ సిరీస్, నోట్ జెస్ సిరీస్, జావా సిరీస్ ఇవన్నీ లైన్లో ఉన్నాయి నాకు. ఓకే, ఇవన్నీ క్రియేట్ చేస్తా.